హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనము ఇక్కడ దుర్గాస్ కర్రీస్ పాయింట్ దగ్గర అయితే వచ్చేసాము. ఇది ఎస్ఎస్సి చికెన్ దగ్గర లెఫ్ట్ సైడు రోడ్లో వీధిలో ఉంటుంది. ఇక్కడ వెజ్జే కాదు నాన్ వెజ్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఒక్కసారి నెల్లూరు చేపల పులుసు కానీ మీరు టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ టేస్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఒక్కసారి టేస్ట్ చేయండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడైతే దుర్గమ్మ కర్రీస్ పాయింట్ దగ్గరికి నేను వచ్చానండి. ఇక్కడ చేపల పులుసు అనేది చాలా ఫేమస్గా ఉంటుంది. నెల్లూరు చేపల పులుసు తినాలంటే ఇక్కడే తినాలండి. ఒకసారి చూసేద్దామా చేపల పులుసుని. నెల్లూరు చేపల పులుసు ఎందుకు ఫేమస్సో తెలుసా? అది మామిడికాయ వేసి చేస్తారండి. అందుకే అది అంత టేస్ట్గా అదంత ఫేమస్ అయిందనమాట. ఇంకెక్కడ ఇలాంటి చేపల పులుసు చేయరు. అందుకే ఇది మా నెల్లూరు చేపల పులుసు. హలో అండి, మనం ఇక్కడ సుమక్క దగ్గర ఉన్నాము. దుర్గా హోటల్ ఈవిడే అండి రన్ చేసేది. ఒకసారి ఈ అక్కతో మాట్లాడదాము. హలో అక్క, చెప్పండి. బ్రహ్మాండంగా చేపల కూర సూపర్గా ఉంటుంది. ఐటమ్స్ అన్నీ ఒక తూరు తినేసి మళ్ళీ కూడా వస్తారు మా చేపల కూరకి. చికెన్ కానీ, సాంబార్ కానీ, మునగాటాకు, పచ్చడి, రసము, వడియాలు, పెరుగు, మామిడికాయ పచ్చడి, వంకాయ బజ్జీ, అన్ని ఐటమ్స్ సూపర్గా ఉంటాయి. ఇంటి వంట అంటే సూపర్. ఒక తూరు టేస్ట్ చూస్తారు మళ్ళీ మళ్ళీ వస్తారు. మా టేస్ట్ అంత బాగుంటుంది. ఓకే, చికెన్ అయితే ఎంత అవుతుందండి? ఒక కప్పు ఒక ముక్క వచ్చి ఒక ముక్క 60 రూపాయలు. 60 రూపాయలు. 60 రూపాయలు. ఇంకా ఏమైనా ఉంటాయా లేకపోతే చేపల కూర ఒకటేనా? గుడ్డు కర్రీ, చికెన్ కర్రీ, లేదంటే చికెన్ చూపించండి. ఓకే, చికెన్ కర్రీ, ఇంకా గుడ్డు కర్రీ ఈరోజు ఇలా. ఓకే, రోజు చేస్తా. సరే, అన్ని ఐటమ్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 10. పెద్ద అమౌంట్ ఏం కాదండి. 60 రూపాయలు. మనము చేసుకోవాలంటే చాలా రుచి తక్కువగా వస్తుంది. ఇక్కడైతే మన నెల్లూరు చేపల పులుసు అనేది సూపర్గా ఉంటుందండి. నేనైతే చాలా బాగా ఎన్నైనా తీసుకుంటాను. ఇక్కడ చాలా బాగుంటాయి. ఇక్కడ అండి ఎస్ఎస్సి చికెన్ దగ్గర, ఎస్ఎస్సి చికెన్ రోడ్డు లెఫ్ట్ సైడ్ వస్తే ఆ వీధిలో ఉంటుందండి. మీరు ఖచ్చితంగా ఇక్కడ వచ్చి మీ చేపల పులుసు మాత్రం టేస్ట్ చేయండి మీరు. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.